మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్ ఏప్రిల్ 12న బ్రహ్మాండమైన ప్రారంభం. సేవ్ ద డేట్, సేవ్ ద మనీ. అలా తయారైతుందంటే చంపమని చెప్పింది అది మంచిది అంటారు ఎవరైనా, దేశాన కానీ లోకాన కానీ ఎవరు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా. నల్లగుండ అంటే నల్లగుండ వాళ్ళు మనుషులు కాదా? నల్లగున్నప్పుడు చేసుకున్నప్పుడు తెలియదా వాడు నల్ల వ్యక్తి తెల్ల వ్యక్తి అని? ఆ రోజు చూసే పెళ్లి చేసుకున్నావు కదా, చూసి పెళ్లి చేసుకొని సఫరా ఇచ్చి వాడిని చంపేది నల్లగుండకుండా వదిలేస్తే వాడు సక్కిన వాడే బతుకుతాడు కదా. ఇది అమ్మాయిలు అబ్బాయిలు చంప, అబ్బాయిలు అమ్మాయిలు చంప, ఇదేనా రాజ్యాంగం మీకు నేర్పించిన మంచితనం? చదువు అది ప్రతి ఒక్కరు చదువుకోని వాళ్ళు ఇవాళ రేపు ఎవరు లేరు. మా కాలంలో అంటే చదువుకోలేదు అనుకో, అదేనా మీకు నేర్పించిన సంస్కారం? సపారిచ్చి భర్తలు చంపుకొని ఇప్పుడు ఉంచుకున్నాని కోసం చంపటం ఏపాటి కరెక్ట్? మొగోడు చంపిండంటే వాడిని ఏదో శిక్షించుతారు, ప్రతి ఒక్కళ్ళు తిడుతూనే ఉన్నారు. ఇక మరి మీరు చేసింది ఏమున్నది? చంపకూడదు, అది చంపేది కరెక్ట్ అని ఎవ్వరు అన్నారు, ఎవ్వరు ఏ పోలీసు ఏ చట్టం ఎవ్వరు కూడా అన్నారు. అది కరెక్ట్ కాదు, సపరించి చంపేయటం అమ్మాయి కరెక్ట్ కాదు. అమ్మాయిని కూడా ఏదైనా ఆడైనా మొగైనా ఎమ్మటే వాడిని చంపినప్పుడు ఈ ఆడాని మొగాని చూడకుండా ప్రభుత్వం కానీ చట్టం కానీ ఎమ్మటే వీళ్ళని సమాధి చేస్తే ఈ సావులన్నీ ఆగిపోతాయని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు బయటే. అంటే మొన్నటిదాకా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఆర్లు పెట్టుకొని కొంతమంది, అవును, విధంగా కొంతమంది ఏమో డబ్బుల కోసం అని, డబ్బుల కోసం పరువు హత్యలు అని చెప్పి చాలా చూసుకుంటారు. ఈ రోజు చూసుకున్నట్టయితే కలర్ గురించి, అంటే కళ్ళు నలుపుగా ఉన్నాడని చెప్పి ఆ దృష్టి ఆ ప్రియాంక అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె ఏం చెప్పిందంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ నగలు దొంగతనం చేయడానికి వచ్చారు, అప్పుడే మా భర్తను చెప్పారని చెప్పి అలా సీన్ క్రియేట్ చేసింది తప్పించుకోవడానికి. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది మాత్రం ఆ కలర్ నలుపుగా ఉన్నాడని చెప్పి వేరే ప్రియుడితో కలిసి చంపించింది, సుపారీ ఇచ్చింది. అంటే ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ సొసైటీ ఏ విధంగా ఇంత దారుణాన్ని కొడిగడుతుంది? సొసైటీ ఏమైపోతుందంటే బ్రహ్మంగారు చెప్పింది ఏది తప్పటలే, పూస తప్పకుండా అవుతూనే ఉన్నావు. మగోళ్ళు ఆడవాళ్ళని, ఆడవాళ్ళు మగోళ్ళు ఒక 5గురిని 10 మందిని చేస్తే లేడీస్ కూడా ఒక ఇద్దరు ఒకళ్ళని అవుతున్నాయి, కావట్లేదు అంటలే. అందు గురించే ప్రభుత్వం ఏం చేయాలా, ఇలా చంపుడాగాలంటే వాళ్ళకి ఎమ్మటే చంపేసి సమాధి కట్టాలి. ఇప్పుడు మొన్న జరిగిన హత్య అమ్మాయి ఉందనుకో, ఇంతవరకు మరి ఏం చేయటం లేదు. అలా ఒక్కొక్కటి జరగకుండా పోతూనే ఉన్నాయి. ఇంకొక అమ్మాయిని వేరే అమ్మాయిని కూడా కత్తితోటి మెడ, మన తెలంగాణ అది ఆంధ్ర అట్టుంది, అది ఎంత ఘోరం భర్త, అది మీకు తెలియదా? రాలేదా మీ దాకా? పెట్టారు, యూట్యూబ్లో పెట్టారు, చంపేసి ఆడికాడికి మెడకాయ కోసి కచ్చకచ్చ చంపేసారు. మన తెలంగాణ బార్డరే అది, మరి చంపేసారు. అట్లా జరుగుతున్నాయి. మరి అమ్మాయిని అతి ఘోరంగా చంపేసి ఇట్లా చూపించిండనంటే మరి దానికేమంటారు? అంటే అట్లా చంపుకోకూడదు. వాడైనా అమ్మాయి, చిన్న అమ్మాయి, అంత పెద్ద ఏజ్ కూడా కాదు, ఆడికాడికి బాగా కత్తితోట్ల పోట్లతో పొడిచి చంపేసిండు. ఇది ఆడ మొగైన చంపింది డబ్బులకు, ఏమో అతి ఘోరంగా అమ్మాయిని చంపారు. ఈ చంపటాలే ఎక్కువ న్యూస్లు వస్తున్నాయి, కానీ ఏరే మంచితనం మంచి అన్న మీకు న్యూస్లు వస్తున్నాయి? అసలు మీకు ఏమన్నా వస్తున్నాయా? రావట్లేదు కదా. అందుకే వార్తలు కూడా అక్రమ సంబంధాలు వీటిపైకి, అంటే పెళ్ళైన తర్వాత కూడా వేరే వ్యక్తితో జీవనం కొనసాగించడానికి మొగ్గు చూపుతున్నారు ఇప్పటి జనరేషన్ వాళ్ళు. అవే వస్తున్నాయి. ఇంకోటి ఈ యూట్యూబ్లు ఈ లేకుంటే ఇంకెన్ని జరగవు, హత్యలు, మానభంగాలు, అక్రమ సంబంధం ఇంకెన్ని జరగవు. ఈ రావటాన్ని తగ్గిపోయింది అనుకుంటాను, కానీ ఎక్కడ తగ్గిపోయింది? వాళ్ళు ఏం భయపడతలేదు. యూట్యూబ్లో పెట్టని ఎక్కడైనా పెట్టుకొని డోంట్ కేర్ అని వాళ్ళు చేసేది చేస్తూనే ఉన్నారు. వీళ్ళు చంపటాలు ఆగటాలే. చంపటాలు ఆగాలంటే ఎవరి చేతులు ఉంది చెప్పండి మీరు? ఎవరి చేతులు ఉంది? గవర్నమెంట్ మన చేతులు ఉంది, ప్రజల చేతులు ఉంది. ప్రజలే దీన్ని సీఎం తోట పైన వాళ్ళతోట మాట్లాడి హత్యలు ఎప్పుడు ఆగుతాయి, ఎన్నడూ ఆగుతాయి అని ఆపే ప్రయత్నం చేయాలి. కానీ అవును, కోడిని అలాలు చేసినట్టే చేస్తాను. సావంటే పెద్ద ఫికర్ లేకుండా చేస్తాను. మనిషి ప్రాణము వాడు వచ్చేటప్పుడే గ్యారంటీ తెచ్చుకోలేదు ప్రాణాన్ని. ఎవరు మినిస్టర్ కానీ ఎవరు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు గ్యారంటీ తోటి రాలేదు. అయినా కానీ చంపేటోళ్ళు ఆడవాళ్ళ చేతుల్లో బలైపోతుండ్రు. కొంతమంది మగ పిల్లల చేతుల్లో మగవాళ్ళు రాక్షసుల వల్ల బలైపోతుండ్రు. అంటే దీనికి గవర్నమెంట్ నుండి ఎటువంటి శిక్ష విధించాలి? ఎటువంటి శిక్ష వేయాలంటే ఆడవాళ్ళని చూడొద్దు, ఆడవాళ్ళని చూడకుండా ఎమ్మటే సమాధి చేస్తే బాగుంటుంది, హత్యలు ఆగిపోతాయి. ఇంకా మగవాళ్ళని అయితే ఎమ్మటే మరి పూల పెట్టి సాదుకుంటారు హత్యలు చేసేటోళ్ళని. మరి దానికి గవర్నమెంట్ మరి ఇంకా ఎన్నడూ కన్ను తెరుతుందో ఎన్నడూ ఏమో కానీ తెలియదు. మన కోసం ప్రాణాలు పెట్టేటోళ్ళని కూడా ఇంత యూట్యూబ్లో పెట్టరు. మన కోసం ప్రాణాలు పెట్టేవాళ్ళు ఎవరు చెప్పుర్రి మీరు? అక్కడ హిజ్జాల కోసం మనిషికి ఒక కానీ బిడ్డను అక్కడ ఇచ్చారు కదా,
వాళ్ళు ఆడుండబట్టే మనం ప్రశాంతంగా ఉంటున్నాం కదా. వాళ్ళ కోసం ఎవరన్నా బాధపడతారా? లేదు, వీళ్ళ కోసమే బాధపడతారు. అందు గురించే హత్యలు ఆగాలంటే ఎమ్మటే దీన్ని గవర్నమెంట్ చర్య తీసుకొని చంపటాల బతికియటాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అంటే ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పదు? వద్దమ్మా, పోయేటోళ్ళు పోయి వాని ప్రాణం నువ్వు తీసే హక్కు నీకు ఎక్కడిది? వాడమ్మ ఎవరో కానీ నీ చేతిలో పెట్టారు. నువ్వు కూడా ఒక ఇంటి కాంచి వచ్చినా వాడు ఒక ఇంటి కాంచి వచ్చిన. అలా చేయొద్దు. ఏ ఆడపిల్ల అయినా మగవాళ్ళైనా అలా చేయొద్దమ్మా. మీ ఇష్టం లేకుంటే వదిలేయండ్రు. కానీ మగవాళ్ళు కూడా ఇంకా భార్య ఆడడం వస్తుందని వయసుకు కూడా సంబంధం లేకుండా పిల్లాన్ని చంపడానికి 7 లక్షలు 6 లక్షలు అనే రేట్లు కూడా మాట్లాడుకుంటారు. అవన్నీ నేను చూసుకుంటూ వస్తున్నా. ఒక ఆమె కూడా నాకు చెప్పుకుంటా ఏడిసింది. వదిలేస్తే వాళ్ళే బతుకుతారు కదా. మీరు చెప్పే హక్కు ఎవరు ఇచ్చారు? లేదు కదా. ఇప్పుడు చంపినరు, మీరు ప్రశాంతంగా ఉంటావా? నువ్వు దాన్ని ఉంచుతారా? దాని పోలీస్ స్టేషన్లో అయితే ఆ జైలు లెక్క పెట్టాలి. లంజది జైలు లెక్క పెట్టాలి. ఆడదైనా లంజోడికైనా లెక్క పెట్టాల్సింది. అది తప్పదు కదా. పోలీసు వాళ్ళ కింద నువ్వు తప్పించుకోలేవు. దేవుడి చేతులు తప్పించుకున్న తర్వాత దేవుడు శిక్ష అన్నది వేస్తూనే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ చేతిలో తప్పించుకోలేవు కదా. మరి అదెందుకు ప్రతి ఒక్కళ్ళు కనుగొంటలేదు? ఎందుకు అర్థం కావట్లేదు. భయం లేదు అసలు. పోలీసు వాళ్ళంటే భయం లేదు, చట్టం అంటే భయం లేదు, ప్రభుత్వం అంటే భయం ఎక్కడుంది? భయం ఉన్నోడైతే మేక కోడిని మనం షాపు నుంచి తెచ్చుకొని అలాలు చేయించుకున్నట్టే లేదా ఇది? మరి ఆ పిల్ల అత్తని ఎంత బాగా చేసిండు, ఇంకొక ఆమెను ఎంత బాగా చేసిండు, ఇంకొక ఆమెను ఎంత బాగా చేసిండు. ఫ్రిడ్జ్లలో కూడా పెడుతుండే, కుక్కర్లో అయిపోతూనే ఉండే. ఇక ఉన్నాయి ఏంటో నడింట్లో బొంద పెట్టాయి కూడా అయిపోయినాయి. మరి ఎన్నడ ఆగుతాయి? ఎన్నడ ఆగాలంటే చట్టం చేతిలో ఉంది. ఇవన్నీ ఎప్పుడు ఆగుతాయి? మరి అటేమో పవన్ కళ్యాణ్ నీ పొగుడుతుంటే మరి పొగిడించుకోవటం కాదు, పనులు చెయ్యాలి. ఎక్కడ హత్యలు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ పోయి పని చేసినోడే నిజమైన సీఎం, నిజమైన ఎమ్మెల్యే, నిజమైన ఎంపీ. ప్రతి ఒక్కరు పేద బిడ్డలు మీకు ఓట్లేసింది ఎందుకు? మీరు గూట్లో కూర్చొని ఎస్సీలో కూర్చొని ఎంజాయ్ చేసుడు కాదు. ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ పోయి మీరు ఎదిరించాలి. అరే ఈ పని ఎందుకు చేస్తుర్రు? అరే దాన్ని ఎమ్మట సమాధి చెయ్యి. ఆడైన మొగైన హత్యలు ఆపాలంటే అది ఒక్కటి చెయ్యాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ నిద్రపోతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ నిద్రపోతాడు, అక్కడ వాళ్ళు అక్కడ నిద్రపోతాడు. ఎందుకు అవుతాయి చెప్పు? ఎందుకు అవుతున్నాయి హత్యలు? భయం అంటే ఎక్కడుంది? అమ్మాయిలు బనాయించడంలో భయం లేదు, మొగోళ్ళని చెప్పడంలో భయం లేకుండా పోతుంది. ఒక్కొక్క ఆడపిల్లలైనా మొగోళ్ళైనా, ఆడపిల్లలేమో నేను మంచోళ్ళు, నేను ఆడవనని మంచోళ్ళు అని చెప్పను. ఎవ్వరు మంచోళ్ళు కాదు. వాళ్ళ కాడు ఉంది, వీళ్ళ కాడు ఉంది. అయ్యా పళ్ళంటే చట్టం తీసుకుపోయి ఎమ్మటే సమాధి. ఒక్క ఆడవని ఒక మొగోని చంపు వెనకట్టు ఒకప్పుడు చేయలేదా? కేసీఆర్ ఆయమ్మలా చేయలేదా వరంగల్ కాడ? మరి ఇప్పుడు ఎందుకు కావట్లేదు? అప్పుడు ఆగినాయి వాళ్ళని చంపంగానే, ఇప్పుడు కూడా ఆగుతాయి చేస్తే. ఎందుకు?